హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ కోర్టు డ్రామా మూవీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హే. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. దీన్ని ట్రూ ఈవెంట్స్ నుండి ఇన్స్పైర్ అయి తీశారు మావా. ఒక గాడ్ మ్యాన్, అదే మావా ఒక దొంగ బాబా ఉంటాడు. వాడు ఒక చిన్న పిల్ల మీద ఏం చేశాడు, వాళ్ళు కేసు పెట్టడం, అది సాల్వ్ చేయడానికి మన మెయిన్ లీడ్ అయిన హీరో లాయర్గా అయితే వస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేదే ప్లాట్. రియల్ లైఫ్ ఈవెంట్స్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ తోపు మూవీని మీరు ఇంత వరకు చూడకపోతే అస్సలు వెయిట్ చేయకండి, వెంటనే చూడండి మామ. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు గ్యారంటీగా కలుగుతుంది. ఇందులో మన మనోజ్ బాజ్పేయి అయితే యాక్టింగ్ తో కుమ్మి అవతల పడేశాడు. మన హీరోకి ఆపోజిట్ గా పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నా గానీ న్యాయం మన వైపు ఉంటే ఎవడ్రా మనల్ని ఆపేది అనేలా దూసుకెళ్ళిపోతాడు మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది హిందీ ఆడియోతో G5 లో ఉంది. మరి తెలుగు ఆడియోతో ఎక్కడ ఉంది బ్రో అంటే ఎక్కడ లేదనుకుంటా మావా, ఆన్లైన్ లో ఉంది. వెతకండి, వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 2 సెక్షన్ 375. ఇదొక మిస్టరీ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్ గా ఉంది మావా. ఇందులో ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ తన అసిస్టెంట్ అయిన ఒక అమ్మాయిని రేప్ చేశాడని కేసు అయితే నడుస్తూ ఉంటది. మరి ఆ కేసుని ఒక ఫేమస్ లాయర్ అయితే డిఫెండ్ చేస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు దీన్ని పక్కాగా చూడాలి మావా. ఇందులో ఇండియాలోని రేప్ కేసుల గురించి ఉండే చట్టాల గురించి, వాటి రూల్స్ గురించి అయితే చాలా బాగా చూపించారు. తప్పుగా ఎలా యూజ్ చేసుకుంటారు ఇవన్నీ ఇంట్రెస్టింగ్ చూపిస్తారు మావా. కోర్ట్ రూమ్ డ్రామా అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో న్యాయం గురించి రాసుకున్న సీన్లు కానీ హ్యూమన్ ఎమోషన్స్ వీటిని అయితే అదరగొట్టారు మావా. మిమ్మల్ని అయితే బాగా ఆలోచించేలా చేస్తారు. స్టోరీ కూడా చాలా డెప్త్ గా ఉంటది. చాలా చట్టాల గురించి మీకు తెలుస్తాయి. మెయిన్ గా ఆ కోర్ట్ రూమ్ సీన్స్ అయితే అదిరిపోతాయి. ఈ తోపు మూవీని మీరు ఇంత వరకు చూడకపోతే వెంటనే చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తామావా. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 కోర్ట్. ఇదొక లీగల్ డ్రామా మూవీ, మన తెలుగు మూవీనే. ఈ మూవీని ఇప్పటికే మీలో అందరూ చూసేసే ఉంటారు. పోక్సో చట్టం గురించి దీన్ని తీశారు, మీకు తెలుసు కదా. ఇఫ్ ఇంతవరకు టైం కుదరక ఆర్ మీలో ఎవరైనా కన్నడ, తమిళ, మలయాళం వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా తెలుగు సినిమాని పక్కాగా చూడండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 4 రుస్తుమ్. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్ గా ఉంది మావా. కానీ ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే రెంట్ బేసిస్ లో ఉంది మావా. ఇందులో స్టోరీ ఏంటంటే 1959లో రుస్తుమ్ అనే నేవీ ఆఫీసర్ అయితే తన వైఫ్ కి FIR ఉందని తెలిసి ఆ పర్సన్ అయితే షూట్ చేసి చంపేస్తాడు. దాని తర్వాత జరిగిన కేసు ఏంటి అనేదే ఈ మూవీ స్టోరీ. రియల్ కేసు అవడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే టెన్షన్ అయితే బాగా బిల్డ్ చేశారు. అక్షయ్ కుమార్ అండ్ ఇలియానా ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు. ఇందులో హీరో కరెక్టా కాదన్న డౌట్లు అయితే క్రియేట్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంతవరకు మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఇమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది హిందీలో G5 లో ఉంది, ప్రైమ్ లో కూడా హిందీలోనే ఉంది కానీ రెంట్ బేసెస్ లో ఉంది. కానీ అక్కడ మీకు తెలుగు సబ్ టైటిల్స్ దొరుకుతాయి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 జాలీ LLB 2013. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. నేను ఇప్పుడు చెప్పేది ఫస్ట్ పార్ట్ గురించి. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా బావా. ఎప్పుడు కోర్ట్ రూమ్ డ్రామాలంటే సీరియస్నెస్సేనా, కొద్దిగా కామెడీ ఉంటే ఎట్లా ఉంటది, అలా మీరు కామెడీ టచ్ ఉన్న కోర్ట్ రూమ్ డ్రామా కోసం వెతుకుతుంటే దీన్ని చూడండి మావా, మస్తు అనిపిస్తుంది. ఫన్నీగా ఉంటది, భలే కనెక్ట్ అవుతారు. ఫన్నీగా ఉండడంతో పాటు ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటది, దానివల్ల బాగా కనెక్ట్ అవుతారు. సిస్టమ్ లో ఉండే లూప్ హోల్స్ ఎలా వాడుకుంటారు అనేది బాగా చూపించారు. సోషల్ మెసేజ్ ప్లస్ కామెడీ ప్లస్ డ్రామా ఇవన్నీ నచ్చితే దీన్ని ఒకసారి చూడండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇది తెలుగులో లేదు, ఓన్లీ హిందీ, అది కూడా ఆన్లైన్ లోనే ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 6 జనగణమన. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా, తెలుగులో కూడా ఉంది మావా. ఈ తోపు మూవీని చూడండి భయ్యా అని ఇప్పటికి 2-3 సార్లు రికమెండ్ చేశా. నా సబ్స్క్రైబర్స్ అంటే పాత వాళ్ళందరూ చూసేసే ఉంటారు. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే
పక్కాగా ఇవ్వండి మావా. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా. ఈ మూవీ చూసేటప్పుడు హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్స్ మీకు గ్యారంటీగా గుర్తొస్తుంది. ఇక పృథ్వీరాజ్ సుకుమార్ అనే యాక్టింగ్ గురించి ఏం చెప్తాం, కుమ్మి అవతల పడేశాడు. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది. దీని అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 7 జై భీమ్. ఇదొక కోర్టు రూమ్ డ్రామా, తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ గురించి ఏం చెప్తాం మావా, షేక్ చేసింది అప్పట్లో. అయితే ఈ మూవీని మీరు మిస్ అయి ఉన్నా లేకపోతే స్టోరీ ఏంటనేది మర్చిపోయినా కానీ ఒక్కసారి మళ్ళొకసారి చూడండి, మళ్ళీ చూడండి మావా. ఒక వ్యక్తినైతే పోలీసులు ఒక చోరీ కేసులో అరెస్ట్ చేస్తారు, కానీ తను సెల్లో ఉండగానే మాయమైపోతాడు. మెయిన్ లీడ్ అయిన మన హీరో ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఇది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన మూవీ మావా. ఇందులో కులాల మధ్య ఉండే డిఫరెన్స్, పోలీసులు చేసే పనులు, మానవ హక్కులు ఇలాంటివి చాలా బలంగా చూపిస్తారు. మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టదు మావా, ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టదు, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. దీనికి 100కి 95 మార్క్స్ ఇస్తా బ్రో. అస్సలు మిస్ అవ్వకండి. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. జీవితంలో ఏది పోయినా వెనక్కి వస్తుంది కానీ టైం మాత్రం వెనక్కి రాదు మావా. మీరు కనుక మూవీలో ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. మీ టైం చాలా అంటే చాలా సేవ్ అవుతుంది, చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, నాది గ్యారెంటీ. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ వన్ కార్తిక్ బ్రో కామెంట్ చేశాడు, డెహ్మెల్ సిరీస్ లాస్ట్ ఇయర్ చూసా బ్రో, చాలా గోరీగా ఉంటుంది అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ కార్తిక్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ లింగస్వామి బ్రో కామెంట్ చేశాడు, సోలో లెవెలింగ్ చాలా బాగుంటుంది మావా, యానిమే చూడని వారు చూడాలంటే దీనితో స్టార్ట్ చేయండి మావా అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ స్వామి బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ థండర్ బ్రో కామెంట్ చేశాడు, బ్రో వెయిటింగ్ ఫర్ సోలో లెవెలింగ్ సీజన్ 3, థింకింగ్ దట్ యూ షుడ్ గివ్ 100/100 అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ థండర్ బ్రో. చూద్దాం ఏం జరగబోతుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.